ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసినంత అభివృద్ధి దేశంలో ఏ సర్కార్ చేయలేదన్నారు ఏపీ మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి. గొట్టిపాటి రవికుమార్ ప్రకాష్ జిల్లా రాచర్ల మండలం మేడంవారిపల్లెలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి లేదని డోలా బాల వీరాంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని స్వాగతించకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రకాశం జిల్లాకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, వెలుగొండ ప్రాజెక్టును త్వరలో ప్రకాశం జిల్లా ప్రజలకు అంకితం చేయబోతున్నామని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఆ మాట అన్నోళ్ళు బుద్ధిహీనులు. ఎవరు? జగన్ ప్రభుత్వం, జగన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదన్నవారు బుద్ధిహీనులే. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాటలన్నీ ప్రకారం పెన్షన్ పెంచుతా ఉన్నాం. 3,000 నుంచి 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. రకరకాల పెన్షన్స్ తోటి దాదాపు 64 లక్షల పెన్షన్స్, 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. అదిగాక గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి భర్త చచ్చిపోతే భార్యకి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి. మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పాటు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా ఫైనాన్స్గా ఇవాళ నిన్న 1,10,000 పెన్షన్స్ 1వ తారీఖు కొత్తగా భర్త చచ్చిపోయిన వాళ్ళు భార్యలందరూ కూడా ఇవ్వటం జరిగిందనమాట. అదే కాకుండా తల్లికి వందనం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసాం. నిన్న రైతులకి ఒకే రోజు 98% దాదాపు 45,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసాం. ఎవరంది ఏం చేయలేదని జిల్లాకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాం వెలుగొండ కానీ మార్కాపురం జిల్లా అది కూడా తప్పకుండా చేస్తాం. 1 కాదు 2 కాదు. ఇవాళ సబ్స్టేషన్ ఉంది. ఇవాళ ఈ ఊర్లో సబ్స్టేషన్ ప్రారంభించాము. ఓ పక్కన మళ్ళీ ఇంకో సబ్స్టేషన్ శంకుస్థాపన చేసాం. అట్లా ప్రకాశం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 4 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ప్రారంభించడానికి రెడీగా ఉంది. మళ్ళీ డిమాండ్ని తగ్గట్టు రోజుకి కరెంటు వాడకం పెరిగిపోతుంది. డిమాండ్ తగ్గట్టు కూడా సబ్స్టేషన్లు ఇస్తా ఉన్నాం. 220 kV సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు